కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అమ్మ వందనాలు. బాగున్నారండి? బాగున్నారా? యేసయ్య దయ వల్ల, ఎవరి దయ వల్ల చెప్పాలి అందరూ? యేసయ్య దయ వల్ల బాగున్నాం. ప్రియులారా, దేవునికి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 119వ కీర్తన 173వ చరణాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 173వ చరణాన్ని మనం చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు. ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా దేవా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. ఎంత క్లుప్తంగా ప్రార్థన చేశానో అంతే క్లుప్తంగా మనం షేర్ చేసుకుందాం ప్రియులారా, ఎందుకంటే టైం లేదు. వినండి పిల్లలు, అరే నాన్న కూర్చోబెట్టండి దయతో ఒక్క 10 నిమిషాలు. ప్రియులారా, ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ చెయ్యి నాకేం చేసింది చెప్పాలందరూ? సహాయము చేసింది. ఎవరి చెయ్యి? దేవుని చెయ్యి. ప్రియులారా, ఈరోజు నేను దేవుడు చెయ్యి, ఆయన హస్తము చేసిన 3 మాటలు చెప్తాను మీకు. నెంబర్ 1, హిస్ హ్యాండ్ క్రియేటెడ్ అస్. ఆయన హస్తము మనలను సృష్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని హస్తము మనలను సృష్టించింది. మీకు విషయం తెలుసునా? దేవుడు సృష్టి చేసేటప్పుడు మిగతా అన్నిటినీ నోటి మాట ద్వారా సృష్టించాడు. కానీ మనిషిని చేయడానికి వచ్చేసరికి దేవుడు అన్నాడు, మన స్వరూపమున మన పోలికన నరునే చేద్దాం అని చెప్పి మనిషిని నేల మట్టిని తీసి దేవుడు తన స్వహస్తాలతో మనల్ని తయారు చేసుకున్నాడు. ప్రియులారా, అమ్మా, దేవుడు మనల్ని ఏం చేశాడు? తయారు చేశాడు. మనల్ని సృష్టించాడు. ఆయన హస్తము మనలను సృష్టించను. మనల్నే కాదు, దేవుని హస్తము ఆకాశమును నక్షత్రములను భూమిని సమస్తాన్ని సృష్టించినాయి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక్క రెఫరెన్సే మాట్లాడతాను, కానీ వాళ్ళు 15 రెఫరెన్సులు రాసుకున్నాను. సరే ప్రియులారా, ఆయన హస్తము చెప్పండి మనల్ని సృష్టించింది. దేవుని హస్తము ఆకాశమును అంతరిక్షమును భూమిని కలగజేసినాయి. దేవుని హస్తము సకల సృష్టిని చేసింది. ప్రియులారా, ఆయన హస్తము మనల్ని సృష్టించింది. గొప్పదా కాదండి? ఏమంటే, ఈరోజు ఒక సైంటిస్ట్ ఒక వస్తువు కనుక్కుంటే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఎంతో పొగుడుతున్నాను. ఎందుకు? అతను కనిపెట్టాడు. ఒక 9th క్లాస్ చదివే అమ్మాయి, జాగ్రత్త వినండి, 9th క్లాస్ చదివే అమ్మాయి ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టింది. ఏంటో తెలిసిన? ట్రైన్స్లో బాత్రూమ్స్ ఉంటాయి కదండి, మనకు 1, 2 వస్తే వెళ్తాం కదా, మన వేస్ట్ నుంచి ట్రైన్కి కరెంట్ సృష్టించింది అమ్మాయి. 9th క్లాస్ అమ్మాయి. తెలిసిన? అమ్మాయిని ఎంతో మెచ్చుకున్నారు. నిజంగా దేవుడు ఇచ్చిన సృష్టిలో నుండి మనకు కొత్తది కనిపెడితే గొప్ప అయితే, మట్టి నుండి దేవుడు ఏమీ లేనప్పుడు శూన్యము నుండి సమస్తము చేశాడు దేవుడు. అంత గొప్పవాడు మన దేవుడు. మీకు అర్థమవుతుందండి? అటువంటి దేవుడు ప్రియులారా. కనుక నా మాటలు ఆలకిస్తున్న వారులారా, యెహోవా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఏం చేశాడు చెప్పండి? మనలను చెప్పాలందరూ, ఆయన హస్తము మనలను సృష్టించెను. దేవుడికి స్తోత్రం. మరొకసారి చెప్పండి, ఆయన హస్తము మనలను సృష్టించింది. దేవుడి హస్తం మనల్ని ఏం చేసిందండి? సృష్టించింది. మరలా ఇదే హస్తము మనము సృష్టించబడిన తర్వాత లోకంలో కలిసిపోతే, పాపంలో కలిసిపోతే, ఆ హస్తము మనం అనారోగ్యం పాలైపోయినప్పుడు ఆ హస్తము మనల్ని ముట్టి స్వస్థపరిచింది. దేవుడికి స్తోత్రం. సెకండ్ థింగ్, హిస్ హ్యాండ్ క్యూర్డ్ us. ఆయన హస్తము మనకు స్వస్థతనిచ్చింది. 1 సృష్టించింది, 2 ఆయన హస్తం ఏమిచ్చింది మనకి చెప్పాలి? స్వస్థతను ఇచ్చింది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి, దేవుడు హస్తం తప్ప ఈ భూమి మీద ఇంకేది మనల్ని స్వస్థపరచలేదు. మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ వైద్యం మాత్రమే చేస్తాడు, స్వస్థపరచువాడు యెహోవా. దేవుడికి స్తోత్రం. నమ్మితే 2 చేతులు స్తోత్రం చెప్పండి. ఎన్నో అద్భుతాలు, ఇందాక సాక్ష్యం చెప్పారు కదా బాబుది, సాక్ష్యం చెప్పారా చెప్పలేదా? దేవుడి హస్తం ఏం చేసిందండి? అతనను స్వస్థపరిచింది. ఇందాక పాస్టమ్ గారు కోరుకున్నట్లుగానే సమూయేలుని, అవకాశం ఉన్నంత వరకు సమూయేలుని, కుమార్ని, బ్రదర్ చందుని, వీళ్ళందరినీ నాతో పాటు సువార్తగా తీసుకెళ్తున్నాను. ఎక్కడైనా మీటింగ్ డేట్ ఇస్తే వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తున్నాను.
సమూయేలుని నుంచోబెట్టి లేదా కుమారుని నుంచోబెట్టి అది సాక్ష్యాలు అక్కడ చెప్తున్నాం. సమూయేలు ఎప్పుడో మాట చెప్తాడు నాకు, ఏమనో తెలుసునా బ్రదర్, ఒకప్పుడు నేను నా పెళ్ళికి 10,000 రూపాయలు సూట్ కొనుక్కుందామని వెళ్ళాను, అయితే మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారని నేను ఆగిపోయాను. 5,000 రూపాయలు చెప్పులు కొనుక్కుందాం అనుకున్నాను, నేను అలా ఉండేవాడినండి, దేవుడు నన్ను మార్చాడండి అన్నాడు అతను. మీకు అర్థమవుతుందండి? ఆ మాట చెప్తూ తను అన్నాడు, బాబుకు ఒంట్లో బాగాలేనప్పుడు మేము రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళామండి. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాబు మొదటి అంతస్తులో ఉన్నాడు, పైన ఉన్నాడు బాబు, కిటికీ దగ్గర నాకు కనిపిస్తున్నాడు, కిటికీ దగ్గరలో ఉన్నాడు బాబు, నేను కింద ఉన్నాను, కింద చాలామంది అడుక్కున్న వాళ్ళు ఉన్నారు, నాకేం చేయాలో అర్థం కాలేదండి. మీరు ఎవరు ఫోన్ చేసినా, మీరు చేసినా, పెద్దరాజు గారు చేసినా, కన్నా గారు చేసినా, మీరు ఏం చెప్తున్నారంటే సమూయేలు మీరే ప్రార్థన చేయాలని మీరు చెప్తున్నారండి. అప్పుడు నేను అనుకున్నాను, ఆ అడుక్కున్న వాళ్ళు పక్కన నేను కూడా మోకాళ్ళు వేసి, ప్రభువా నా కొడుకును బతికించవా, 2 పిల్లల్ని కోల్పోయాను నేను, నీ హస్తమే నన్ను బ్రతికింది, నా కుమారుడిని బ్రతికించగలదు ప్రభు అని అతను చెప్తున్న మాట మోకాళ్ళేసి 3 రోజులు దేవుణ్ణి దేహి అని వేడుకున్నాడు. ప్రియులారా, కృప కలిగిన దేవుడు కుమారుడిని బ్రతికించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన వారులారా, ఈ లోకంలో ఎటువంటి వ్యాధి, బాధ, ఇబ్బందులు ఏమున్నా స్వస్థపరచగల ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తప్ప ఈ భూమి మీద స్వస్థపరచగల వారికి ఎవరు లేరు. కనుక నా మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా, ఆ చెయ్యి సకల సృష్టిని చేసింది, ఆ హస్తం రెండోది చెప్పాలి స్వస్థత ఇచ్చింది. ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు. యేసయ్య అతన్ని కౌగిలించుకొని చెవిలో చెబుతున్న మాట, నాకు ఇష్టమే. ప్రియులారా, లోకమంతా ద్వేషించిన నాడు మొన్న కరోనాలో ప్రూవ్ అయిందా లేదా? నా వారు, నా బంధువులు, బాగాళ్ళు, స్నేహితులు, గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమండి వచ్చారా? అక్కడ జ్వరం వచ్చింది, వెళ్ళకాలి, ఇంటికి వెళ్ళకో అన్నారు లేదా? ఇదిగో అక్కడికి వెళ్ళను, నుంచోకో అన్నవా లేదా? అటువంటి పరిస్థితుల్లో మీకు చెప్తున్నాను, స్వస్థపరచువాడు యెహోవా మాత్రమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుని విషయాల్లో దేవుడు అద్భుతం చేశాడండి, స్వస్థపరిచాడు. ఈ అబ్బాయి ఇక్కడ పరిగెడుతున్నారు కదా, వైట్ టీషర్ట్ వేసుకుని, డిసిప్లిన్ లేకుండా పరిగెడుతున్నారు కదా. ఈ అబ్బాయి పేరు జస్విన్. ఈ బాబు ప్యాన్క్రియాస్ అనే సమస్య వచ్చింది బాబుకి. ప్యాన్క్రియాస్ అనే సమస్య వస్తే మేము రాత్రికి రాత్రి హైదరాబాద్ వెళ్ళిపోయాం. మేము డాక్టర్ అన్నాడు, మీ అబ్బాయి బ్రతకడానికి 1% ఛాన్స్ ఉంది. 50-50 కాదండి, ఎంత? 1% ఛాన్స్ ఉంది. మీరు నమ్మండి, సంఘమంతా ప్రార్థన చేశారు. నేను ఎవరికి చెప్పలా, పెద్దరాజు గారికి, పద్మరాజు గారికి మాత్రమే చెప్పా. నా భార్యకి కానీ, మా అత్తయ్యకి కానీ, మా మావయ్యకి కానీ, నా తల్లిదండ్రులకు కానీ ఎవరికీ చెప్పలేదు. నేను వీళ్ళందరూ కంగారు పడతారని నేను ఏడ్చాను ప్రభు దగ్గర, ప్రభువా నా కుమారుని స్వస్థపరచమని నేను దేవుణ్ణి అడుక్కున్నాను. ప్రియులారా, మీరు నమ్మండి, ఆయన హస్తము నా కుమారుని స్వస్థపరిచింది. దేవుడికి స్తోత్రం. బ్రతకడానికి 1% ఛాన్స్ ఉందన్నాడు డాక్టరు. దేవుడు ఈరోజు చక్కగా మీ మధ్యలో పరిగెత్తేలా చేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హస్తము మనలను స్వస్థపరచును. మూడవది, ఆఖరి మాట, సృష్టించిన ఈ హస్తము, స్వస్థపరిచిన ఈ హస్తము మనం లోకంలో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోగా ఆ హస్తము ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు కల్వరి శిలువలో ఆయన హస్తము మేకులతో కొట్టబడింది. ఆ హస్తం చేల్చబడింది. ఏ హస్తం అయితే సకల సృష్టిని సృష్టించిందో, ఏ హస్తం అయితే అనారోగ్యంతో వారిని స్వస్థపరిచిందో ఆ హస్తము చేల్చబడింది. ప్రియులారా, నా పాపాల కొరకు, సకల మానవాళి పాపముల కొరకు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన చనిపోయి ప్రియులారా పాతి పెట్టబడి తిరిగి లేచారు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎన్ని శ్రమలు పడ్డారో తెలుసా? ఈ హస్తం సకలము సృష్టించిన హస్తం, సకల మానవాళికి పోషిస్తున్న హస్తం. 15 రెఫరెన్సులు రాసుకున్నాను, గొప్పగా ఉంది దేవుని గురించి. ఈ హస్తం ఏమైందండి? నా పాపముల నిమిత్తం కల్వరి సిలువలో చీల్చబడింది, మేకులు వేయబడింది. ఒక అతను అంటాడు, యేసుక్రీస్తుకి మేకులు వేయబడ్డాయి, సుత్తి ఎవరి దగ్గర ఉందని నేను ఎతికితే సుత్తి నా చేతుల్లోనే ఉంది. సుత్తి ఎక్కడుంది? నా పాపమే, నా దోషమే. నా పేరు శ్రీనివాస్, మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుమ్మడం గ్రామం. యేసుక్రీస్తుని ఎరగని కుటుంబంలో పుట్టాను నేను. ప్రియులారా, మేము విజయవాడ వలస వెళ్ళిపోయి నేను చిన్న వయసు నుండి దొంగతనం అలవాటు చేసుకున్నాను. నేను 7వ తరగతి చదువుతుండగా మందు అలవాటు అయింది నాకు.
10వ తరగతిలో ఫెయిల్ అయ్యి నన్ను రాజమండ్రి పంపించడం జరిగింది. పెద్దిరాజు గారు వాళ్ళ తమ్ముడు కన్నా గారు మా మేనత్తను ఆయనకి ఇచ్చాం. వీళ్ళ ఇంట్లో ఉన్నాను. పెద్దిరాజు గారు ఇప్పుడు మీరు చాలామంది చర్చికి వస్తున్నారు కదా 3వ అంతస్తులో. ఆ చర్చిలో నేను ఇంట్లో అప్పుడు వంట అంతా ఒక చోటే ఉండేది. నేను భోంచేసి ప్రియులారా 3వ చర్చిలో తాగేసి పడుకునేవాడిని. ఎవ్వరికీ తెలియదు ఈ విషయం. ఘోరమైన పాపిని నేను. నా తల మీద పెట్టుకొని వినాయక విగ్రహాన్ని 3 సార్లు నేను విజయవాడ యనమల కుదురు కృష్ణానది పాయలో నేను అంపాను. వినాయక చవితి రేపు రాబోతుంది. ఇలాంటి సమయం వస్తే స్కూలు మానేసి 9 రోజులు అక్కడ కూర్చొని ఫస్ట్ రోజు పంతులు గారు వచ్చేవారు, మిగతా రోజులు వ్రతకథ పుస్తకం చదివేవాడిని. నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు, అక్కడ పందిట్లో పడుకునేవాడిని. ఇంట్లో డబ్బులు దొంగతనం తెచ్చి లడ్డూలు కొని వేలంపాట లడ్డూలు కొనుక్కునేవాడిని. నేను ఇంత ఘోరమైన వ్యక్తిని, నీటిలో పడి చనిపోవాల్సిన వ్యక్తిని. ఆ హస్తం నా కొరకు చేర్చబడిందని నేను తెలుసుకున్నాను. ఆ హస్తం దగ్గరికి, ఆయన దగ్గరికి, ఆ పాదాల దగ్గరికి, ఆ చేతుల దగ్గరికి నేను వచ్చేసాను. ప్రియులారా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా బ్రతుకును మార్చిన హస్తం, మనందరి కొరకు కలవరి సిలువలో చనిపోయి మనందరి కొరకు చేర్చబడిన హస్తం. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ రాత్రి రాబోతుంది. ఆయన ఎప్పుడు మనల్ని పట్టుకోవడానికి ఇష్టంగానే ఉంటాడు. మనమే విడిచిపెట్టేస్తాం. తెలుసునా మీకు? మీకు తెలిసిన మీకు తెలిసిన దేవుడు ఎప్పుడు మనల్ని వదలడు. దేవుడు ఎప్పుడు మనల్ని వదలడు. మీకు చెప్తున్నాను, మనంతట మనం నాకొద్దు ప్రభువా, నాకు నీకంటే సినిమాలే ఇష్టం, నీకంటే లోకమే ఇష్టం, నా బంధువులే ఇష్టం, ఈ లోకమే ఇష్టం అని మనంతట మనం మన చెయ్యి లాక్కునేంత వరకు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టడు. ప్రియమైన దేవుని సేవకులారా, ప్రియమైన దేవుని జనాంగమా, అర్థం చేసుకోండి ఈ సత్యాన్ని. ఈ హస్తం మనల్ని నిత్యము నడిపించే హస్తం. కనుక రండి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ప్రియులారా, సత్యాన్ని తెలుసుకోండి. ఈ రోజు ఇక్కడ కూడికి ఎందుకు పెట్టామో తెలుసునా? బర్త్డే సెలబ్రేషన్ కావాలంటే కూర్చోబెట్టి ఓ ప్రార్థన చేసి భోజనం పెట్టి పంపించేయచ్చు, కాదనను. కాకపోతే దేవుడు ఈ హస్తం వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు మీ అందరి ముందు ప్రచురము చేయాలని. ఏమంటే ఒక మనిషి కరోనాలో మీకు ఒక బ్యాగ్ బియ్యం తెచ్చాడు అనుకోండి, మీరు చెప్పుంటారా లేదా? అతను నన్ను పలకరించాడండి అని. మరి ఆ దేవుడు సకల సృష్టికర్త ఆ కుటుంబాన్ని పలకరించినప్పుడు చెప్పరా? కనుక ఆలోచన చేయండి ప్రియమైన దేవుని జనాంగమా. ఇంకా మీలో ఎవరైనా యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈరోజు ఆయన హస్తం దగ్గరికి రండి. మీ పాపాలన్నిటి నుండి విడిపించి పరలోకము తీసుకెళ్ళగలిగే హస్తం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని పరలోకం తీసుకెళ్ళగలిగే హస్తం అండి. చాలామంది అనుకుంటారు ప్రియులారా, మతం కాదండి మార్గం. నేను మీకులాగే తిరిగాను, గొడవలు పడ్డాను, ఎన్నో చేశాను, ఆఖరికి యేసుక్రీస్తుని తెలుసుకున్నాను. కనుక ప్రియమైన వారులారా, రండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన ఉత్తముడని ఒక్కసారి రండమ్మా, రుచి చూడండి. రుచి చూడకుండా యేసేంటో తెలియకుండా ఈరోజు అనేక నిష్కారణ ద్వేషాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? నిష్కారణ ద్వేషం. యేసంటే నిష్కారణ ద్వేషం. ఎందుకు తెలిసిన? ఆయన విదేశీ దేవుడండి. ఏ దేవుడండి? విదేశీ దేవుడండి. నాకు ప్రశ్న వచ్చింది. ఏంటో తెలిసిన? ఏ దేశంలో ఒక వ్యక్తి పుట్టాడు అనుకోండి, ఆ దేశ పౌరుడు అవుతాడు తప్ప దేవుడు ఎలాగవుతాడు? దేవుడికి మనలాగా బౌండరీస్ ఉండవు. ఆయన సకలానికి సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఆయన గొప్ప బలసంపన్నుడు. ఆయన వల్ల జరగని పని అంటూ ఏముండదు. అర్థమవుతుందండి? కనుక ప్రియమైన వారులారా, దేవుడికి బౌండరీస్ ఉండవు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంది. ఆయన మనందరికీ ప్రభు, సకల మానవాళికి ఆయనే ప్రభు. కనుక యేసు దగ్గరికి రండి, మన పాపాలు పోగొట్టుకుందాం, అనారోగ్యాలు, బాధలు అన్నిటి నుండి ఆయన విడుదల దయచేస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, పరలోకానికి మార్గం యేసు ఒక్కడే. మళ్ళీ చెప్తున్నాను, పరలోకానికి మార్గం యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన తప్ప ఇంకా ఏ వ్యక్తి మనల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. ఆయన పరలోకంలో లేకపోతే మనం కూడా వెళ్ళడం వృధా. కనుక రండి, యేసుని స్వీకరించండి, యేసుని అంగీకరించండి. అమ్మా, ఇది గొప్ప జీవ మార్గం. ఇందులో వెలుగు ఉంది, ఇందులో నీతి ఉంది, ఇందులో భక్తి ఉంది. మనుషుల్ని చూడకండి. మీ ఇంటి పక్కన ఉన్నో, మీ ఎదురుంటూ ఉన్నో చూసి, మీ బంధువుల్లో చూసి వీళ్ళు ఎలాగుంటారేమో అనుకోకండి. క్రీస్తును చూడాలి. మనం ఎవరిని చూడాలి? క్రీస్తును చూడాలి. కనుక క్రీస్తును చూడండి, యేసును అంగీకరించండి, నిత్య పరలోకం చేరుకోండి. మనిషికి మరణం తథ్యం. మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకోవచ్చు ఇదేంటంటే బర్త్డే రోజు ఇదేంటి చెప్తున్నారు ఏంటండి? బైబిల్ చెప్తుంది ఒకటి జన్మదినము కంటే మరణదినమే మేలు. అర్థమవుతుందా?
ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పుట్టిన మనిషి ఏమవుతాడు? గిట్టక మానడు. కనుక రండి, సత్యాన్ని తెలుసుకోండి, యేసును అంగీకరించండి, నిత్య పరలోకం చేరుకోండి. ఈ హస్తం చెప్పండి 3 విషయాలు మీరు చెప్తే నేను ముగించేస్తాను. నెంబర్ 1, ఈ హస్తం ఏం చేసింది? గట్టిగా చెప్పాలి. కొంతమంది మాట్లాడట్లేదు, అలిగినట్టున్నారు వీళ్ళు. తొందరగా ముగించేస్తాను, అలిగారా? సరే. నెంబర్ 1, ఈ హస్తం ఏం చేసింది? సృష్టించింది. నెంబర్ 2, స్వస్థపరిచింది. నెంబర్ 3, మన కొరకు చేర్చబడింది. కనుక ఆ ప్రభు సన్నిధికి రండి, హస్తాన్ని ఆశ్రయించండి, నిత్య పరలోకం చేరుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అమ్మా ఒక్క నిమిషం, జస్ట్ ఏ మినిట్, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేసి సేవకులకు అప్పచెప్తాను. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ఓ భారతదేశమా, ఇది నీకు న్యాయమా? కరుణామయుడంటే నీకంత కఠినమా? ఓ ఆంధ్రదేశమా, ఇది నీకు న్యాయమా? ప్రభు యేసు ప్రేమ నీకు పరిహాసమా? నరులేమి చేసిరో, పరులేమి చేసిరో, నరులేమి చేసిరో, పరులేమి చేసిరో, కరుణామయుడంటే నీకంత కఠినమా? కరుణామయుడంటే నీకంత కఠినమా? దేశమా, ఇది క్షేమమా? ఒకసారి యోచించుమా. గ్రామమా, ఇది క్షేమమా? ఒకసారి యోచించుమా. ఓ భారతదేశమా, ఇది నీకు న్యాయమా? కరుణామయుడంటే నీకంత కఠినమా? వినరా, హృదయాన్ని కఠినపరచుకోరకండి. ఇక్కడ కూర్చున్న వారులారా, దూరంగా ఉండి మైకు శబ్దం ద్వారా వింటున్న వారులారా, ఈ హస్తము మిమ్మల్ని అందరినీ ఇప్పుడు దర్శించబోతుంది. మిమ్మల్ని అందరినీ యేసు నామములో తాకబోతుంది. ఈ హస్తము ప్రతి ఒక్క అనారోగ్యాన్ని స్వస్థపరచబోతుంది. ఈ హస్తము సకల మానవాళి పాపములను హరించబోతుంది. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, దూరంగా మైక్ ద్వారా వింటున్న వారులారా, అమ్మ హృదయాన్ని కట్టుపరుచుకోకండి. అయ్యా హృదయాన్ని కట్టుపరుచుకోకండి. దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడాడు. ఈరోజు మీతోనే మాట్లాడడానికే ఇక్కడ ఈ కూడికి పెట్టించాడు దేవుడు. కృప కలిగిన మా యేసు ప్రభువా, ఎందరైతే ఈ మాటలు ఆలకించారో అందరినీ యేసునామములో దర్శించండి. అయ్యా ఈ చుట్టుపక్కల ఉన్న వారు అందరినీ దర్శించండి. అయ్యా నీ హస్తము సృష్టించను, స్వస్థపరిచను, మా కొరకు చేర్చబడెను. ఈ హస్తం దగ్గరికి మేము రావడానికి సహాయం చేయమని, విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా నూరంతులు ఫలింపు దయచేయమని, కుటుంబాన్ని, సంఘాన్ని, నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలు మీకు దీవెనకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.